రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు వేగంగా గ్రౌండ్ అయ్యేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల రెండవ రోజు సదస్సులో పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అటవీ శాఖ, పరిశ్రమలకు అనుమతులు తదితర అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులు ఆకర్షించేలా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఓర్వకల్లులో పారిశ్రామిక క్లస్టర్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. పెట్టుబడులు రావాలి, ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎంతమంది మీరు ఎస్ఐపిబి మీటింగ్లు మీ జిల్లాలో పెడుతున్నారు? డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఐపిబి పెట్టిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది? మీకు ఇండస్ట్రీ రాకపోతే టూరిజం ప్రమోట్ చేయాలి, ఆర్ ఐటీ ప్రమోట్ చేయాలి. అప్పుడు ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి. అన్ని జిల్లాల్లో మీకు అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ కాకుండా అన్ని జిల్లాల్లో మార్కెట్ ఉంది. ఇప్పుడు డాక్రా ఉమెన్ ఉంది, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వై కాంట్ యు గో మైక్రో ఎంటర్ప్రైజెస్, స్టార్టప్ కల్చర్, ఆంటర్ప్రెన్యూర్ కల్చర్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అది ఎప్పుడు pre-95 ఆంధ్రప్రదేశ్ వాజ్ అగ్రికల్చర్ స్టేట్, అగ్రేరియన్ స్టేట్. 95లో I took all entrepreneurs all over the world, prospective entrepreneurs, construction companies. Then everybody generated interest. ఇక్కడ పాలసీ మేకర్స్గా మనం ఉన్నప్పుడు కలెక్టర్స్గా మీరు కానీ ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ ఎట్టడి తీసుకొని మేము ఏం చేస్తున్నామో మీరు కూడా అదే మరిగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్ళాలి.